హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? వెల్కమ్ టు హోమ్ వీల్స్ బై పూజ. ఈ వీడియోలో అయితే నేను అమ్మవారిని ముందుగానే డెకరేట్ చేసి అయితే పెట్టుకుంటున్నాను. సో నేను ఆల్రెడీ ఉన్నాయండి నాకు ఐబ్రోస్, కానీ కొంచెం అక్కడక్కడ కలర్ అయితే పోయింది. సో ఒక ఐలైనర్, నెయిల్ పాలిష్ అయితే తెచ్చుకున్నాను. ఇంకా అవి నేనైతే యూజ్ చేయను, అమ్మవారికే పెట్టుకుందామని తెచ్చుకున్నాను. ఈరోజైతే 2 వీడియోస్ పోస్ట్ చేశాను. ఇంకొక వీడియో చూడని వాళ్ళు తప్పకుండా చూడండి. ఇవి టాకిట్ అని మనకు అమెజాన్‌లో కూడా దొరుకుతాయి. నాకైతే వైట్ కలర్ పేజ్‌లో ఉండేది అక్కడ లాస్ట్ బ్లాగ్‌లో చూపించా కదా, అక్కడ తెచ్చుకున్నా. బట్ అమెజాన్‌లో కూడా ఇలాంటివైతే దొరుకుతాయండి. అవి సేమ్ మనకి బబ్లిగమ్, చీక్లెట్ అంటాం కదా, చీవింగ్ గమ్ అంటాం, అలా అయితే ఉన్నాయి. మేము అలా అని పిలుస్తామని చెప్తున్నా. సో జస్ట్ అలా స్టిక్ చేసి పెట్టేయడమే. మరీ నీట్గా తీసి మరీ నీట్గా ఎత్తి పెట్టేసుకోవచ్చు. ఇవైతే ముందు కమ్మలుగా అయితే తెచ్చుకోనుంటి. ఇంకా నాకు మరీ జుమ్కీలు దొరికాక ఇంకా వాటినైతే పైన పెట్టడానికి, మాటీలు అంటాం కదా, చంపసారాలు అలా పెట్టడానికి బాగుంటాయని అలా అయితే ట్రై చేస్తున్నా. అయితే అవి స్టిక్ చేయడం అయితే చాలా ఈజీగా ఉన్నాయి, బాగా అనిపించాయి నాకు. ఎలా ఉందో కామెంట్ చేయండి, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక కిరీటం దగ్గర అయితే కొంచెం అది గ్యాప్ వస్తుందన్నమాట. కానీ మనకైతే ఎవరైనా బాగా హ్యాపీగా ఈజీగా అయితే చేసుకోవచ్చు. అలా గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేశానంటే నేను స్టిక్ చేసేదాన్ని డబల్ లేయర్ వేసా, అంతే అండి. ఈజీగా అది కరెక్ట్గా కూర్చుంది. కాకపోతే కొంచెం బయటికంతా గమ్ అయితే కనిపించింది. ఇంకా దానికోసం నేనేం చేశానో స్కిప్ చేయకుండా చూడండి. ఇలా ముందుగా మనం అన్నీ ప్రిపేర్ చేసేసుకొని పెట్టుకుంటే మనకు పూజ రోజు ఇవన్నీ చేసుకోవాలంటే చాలా కష్టం కదండి మనం. అందుకని నేనైతే ముందుగానే అన్నీ రోజుకొకటైతే ప్రిపేర్ చేసుకుంటున్నా, అవే మీతో అయితే షేర్ చేస్తున్నాను. హార్డ్లీ నాకు తెలిసి ఒక 20 మినిట్స్‌లో అయితే నాకు ఈ మొత్తం డెకరేషన్ అంతా అమ్మవారి ఫేస్‌కి అయితే అయిపోయింది. ఇంకా అవెందుకో నాకు అలా రివర్స్‌గా అనిపించాయి. సరే అని మరి వాటినైతే ఇలా టర్న్ చేసి అయితే పెట్టుకున్నాను. అప్పుడు బాగా అనిపించాయి నాకు. అంటే అది గ్రీన్ స్టోన్ అయిపోయింది అది. ఇప్పుడు కరెక్ట్‌గా ఒక గ్రీన్, రెడ్ అండ్ గ్రీన్ అలా సెట్ అయింది ఇప్పుడు. ఇంకా అలా చూసారా, ఆ పైనైతే కొంచెం గమ్ కనిపిస్తుంది. సో నేను చూస్తున్నా ఎలా చేస్తే మనకది సెట్ అవుతుందని. ఇక ఇవి వచ్చేసి చంద్రుడు, సూర్యుడు అంట. నాకు తెలీదు ముందు ఎప్పుడు, నాకైతే ఇవి ఐడియా లేదు.
లాస్ట్ వ్లాగ్‌లో చెప్పా కదా! వాళ్ళు బాగా హెల్ప్ చేసి నాకు ఐడియాస్ ఇచ్చి చెప్పారని. ఆ వ్లాగ్ ఎవరైనా చూడకుంటే చూడండి. ఖచ్చితంగా మీకు మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలా అయితే ఉంటది. ఇంకొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యా ఏది ఎలా అని. మల్టీ కలర్‌ది కదా అని మరి మార్చాను. అయితే దానికి కొంచెం కడ్డీలున్నాయన్నమాట. సో, కొంచెం ఎక్కువ గమ్ము పెడితే అవైతే మంచిగా స్టిక్ అయ్యాయి. ఇంకా మనం నామం కూడా దీంతోనే పెట్టుకోవచ్చండి. అలా అయినా పెట్టుకోవచ్చు. కిందికైనా పెట్టుకోవచ్చు. నేను పైన ఆ రెడ్ పెయింట్ పోయిందని వేరేది పెడదామని తెచ్చుకున్నా. అందుకే నామం అయితే కిందికి పెట్టుకున్నా. ఇలా చిన్న చిన్నవి కూడా వాళ్ళు మంచిగా అమ్ముతున్నారక్కడ. మీరు ఆ వ్లాగ్ అయితే చెక్ చేయండి. 2 వ్లాగ్స్ అయితే చేశాను చిక్‌పేట్‌కెళ్ళిన నా షాపింగ్ వీడియోస్. ఇంకా అక్కడ నేను పాలిష్ చేయించాను ఖజానాలో. అది షార్ట్ వీడియో అయితే అప్‌లోడ్ చేశాను. వాళ్ళు ఒక పౌడర్‌తో చేయించారు. అక్కడ కూడా చాలా టిప్స్ అయితే చెప్పారు. అవన్నీ షేర్ చేశాను. చెక్ చేయండి. సో, నేను అక్కడ ఆ పౌడర్ అయితే ఉండింది. ఇంకా తర్వాత కొంచెం చిన్న టూత్ పిక్‌తో అయితే క్లీన్ చేసేసుకున్నా. ఇలా ముక్కురా పెట్టడం కూడా చాలా ఈజీగా అనిపించింది. ఇంకా నేను అమ్మవారికైతే ఐ లాషెస్ కూడా తీసుకున్నాను. నాకు ఐ లాషెస్ అంటే కూడా ఫస్ట్ టైం నేను అది చూడడం. నేను పెద్ద యూజ్ చేయననమాట. కాకపోతే ట్రై చేశాను. వచ్చాయి. అవి కింద పెడుతున్నా నాకు అంత ఐడియా లేదు. మరి ఇంకా సెట్ చేశాననమాట. నాకు అనిపించాయి అవి అలా పెట్టడం. అంటే అమ్మవారిని బాగా అలంకరిస్తుంటే అనిపించింది. ఇంకా అవైతే చాలా పెద్దగున్నాయి కళ్ళకి. ఇంకా సరే ఫస్ట్ స్టిక్ చేద్దాం, మరి అడ్జస్ట్ చేద్దామని అయితే స్టిక్ చేశాను. నెయిల్ పాలిష్, ఐలైనర్ ఇవన్నీ కూడా అక్కడే చిక్‌పేట్‌లోనే తెచ్చేసుకున్నా. ఒకే చోట దొరుకుతాయి కదా అని. సో, మనమైతే ఇంకా నీట్‌గా అలా కట్ చేసి పైన, కింద అన్నీ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఏమన్నా అడ్జస్ట్ చేయాలనిపిస్తే ఇంకా మా అమ్మ వచ్చాక కొంచెం హెల్ప్ తీసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి నేను ఎంత చేయగలిగితే అంత చేసుకుందాం అనుకున్నా. ఇంకా అలా పెట్టి చూద్దామంటే అది నిలబడట్లేదు. ఇప్పుడు నా ప్రాబ్లమ్ ఏంటంటే ఆ గమ్ము కనిపించకూడదని. ఇంకా అదైతే చైన్ కోసమని తెచ్చుకున్నా. అక్కడ పెడుతుంటే అది సెట్ అవ్వలా. ఇంకా నాకు ఇది పెట్టగానే అబ్బా! అనిపించింది. అదంతా కూడా కనిపించకోకుండా క్లోజ్ అయిపోతది కదా! సో, అది నేను ఎందుకో ఎక్స్‌ట్రాగా తెచ్చుకున్నాను. అసలు ఐడియా లేదు నాకు అక్కడ పెట్టాలని అయితే తెచ్చుకోలేదు. ఉంటే మనం ఆ చైన్ కింద డాలర్ గానో అలా ఏమన్నా
చేసుకోవచ్చు కదా అని తెచ్చుకున్నా. ఇంకా అదైతే అలా బాగా సెట్ అయిపోయింది. ఇంకా అదైతే గోల్డ్ పెయింట్ కూడా కొంచెం ఇలా అయిపోయిందనమాట. ఇంక సరే మనం అది కనిపించకుండా ఇలా చిన్న అదైతే తెచ్చుకున్నా. స్టిక్ చేయడం మాత్రం చాలా హ్యాపీగా స్టిక్ చేసుకోవచ్చు. లేదు మనం డబుల్ ప్లాస్టర్‌తో చేస్తూ ఉంటారు కొంతమంది చూసాను. అదేంటంటే ఆ ప్లాస్టర్ అంతా మరి తర్వాత పీకడం డబల్ పని అనిపిస్తది నాకు. ఇదైతే నువ్వు ఎప్పుడు కావాలో అప్పుడు తీసుకోవచ్చు. ఈవెన్ ఆ గమ్ మళ్ళీ రీయూజ్ చేయొచ్చండి అసలు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అదైతే 30 రూపీస్‌కి దొరికింది. ఇంకా నాతో ఆల్రెడీ అమెజాన్‌ది నేను ముందే వాడేదాన్ని అలాంటిది. ఇంకా అది కూడా ఉంది. సో, ఇలా అయితే నేను అమ్మవారిని రెడీ చేసుకున్నాను. ఎలా అనిపించిందో చెప్పండి. లైక్ చేయండి నచ్చిన వాళ్ళు. కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా దిష్టి చుక్క అయితే కంపల్సరీ పెట్టుకోవాలి కదా అమ్మవారికి. ఇక లెగ్స్ అవన్నీ కూడా తీసుకున్నాను. ఈ ఫుల్ వీడియో అయితే ఈరోజే పోస్ట్ చేసి ఉంటాను. ఖచ్చితంగా మీరు చూడండి. నేను ఏమేమి తెచ్చుకున్నా, ఎలా ఏంటి అని అయితే మీకు ఐడియా వస్తది. ఇంకా ఇలా అలా కూడా పూలన్నీ డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా అమ్మవారికి అది కూడా వేయాలి. మనం శారీ కట్టేటప్పుడు వేయొచ్చని పెట్టాను. ఇంకా ఏంటంటే మీకు ఆల్రెడీ షేర్ చేశా. చూడని వాళ్ళకి హెల్ప్ అవుతదని చెప్తున్నా. ఇలా మనకి వెనకాల రింగ్స్ ఇచ్చారు కదా! మనం థ్రెడ్ అలా కట్టాలి అంటే మనకు కొంచెం ఆ రోజు టైం చాలా తక్కువ ఉంటది. హడావిడి ఉంటది కదా! ముందుగా మనం ఇలాంటిది వేసేసుకున్నాం అనుకోండి ఈజీగా హ్యాపీగా మనం కలశంలో టెంకాయ పెడతాం కదా! టెంకాయకైతే వేసేయొచ్చు. ఇవి నేను ఎక్కువ గోల్డ్ జ్యువెలరీకి అయితే వాడుతూ ఉంటాను. సో, ఇలా అంతా మనం రెడీ చేసేసుకున్నాక ఒక బాక్స్‌లో మంచి కాటన్ పెట్టేసుకున్నామంటే ఇంకా ఆ రోజు హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు. తర్వాత కూడా మరి నీట్‌గా అన్నీ తీసేసి అమ్మవారిని సెపరేట్‌గా తర్వాత అలంకరించేవన్నీ కూడా ఇలా కాటన్ వేసి పెట్టుకున్నట్లయితే బాక్స్‌లో గాలి ఆడదు కదండీ! మంచిగా స్టోన్స్ అనేవి బ్లాక్ అవ్వవు. నీట్‌గా ఉంటది. ఇంకోటేంటంటే ఈ స్టోన్స్ కూడా మనకి అక్కడ ఎతికితే దొరుకుతాయండి. మనం ఏదన్నా బ్లాక్‌గా అయినా లేదంటే పోయినా కూడా మనం అది అయితే స్టిక్ చేసేసుకోవచ్చు ఈజీగా. సో, ఈ వ్లాగ్ అయితే ఇదే అండి. ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.